ఏపీలో ఎన్నికలకు ఇంకా గట్టిగా 2 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో సర్వే సంస్థలు కూడా ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సంస్థలు ఏపీలో సర్వే చేసి ఫలితాలను వెల్లడించాయి. 1/2 మినహా దాదాపు అన్ని సంస్థలు ఏపీలో ఈసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశాయి. తాజాగా మరో సర్వే కూడా ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి ఏపీలో అధికారం దక్కించుకోవడం ఖాయమని చెప్పింది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయన్న దానిపై రైస్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. లోక్సభ స్థానాలకు సంబంధించి ఈ సర్వే నిర్వహించారు. ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలుండగా తెలుగుదేశం జనసేన కూటమి 15 స్థానాలు కైవసం చేసుకోవడం గ్యారంటీ అని రైజ్ సర్వే తేల్చేసింది. అలాగే వైసీపీ కేవలం 5 పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని పేర్కొంది. ఇక మిగిలిన 5 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ తెలుగుదేశం మధ్య తీవ్ర పోటీ ఉంటుందని, ఇందులో 3 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలుండగా అందులో తెలుగుదేశం జనసేనలు 15 స్థానాలు గెలుచుకుంటాయని రైస్ సర్వే ఫలితాల్లో పేర్కొన్నారు. ఇందులో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో ఎక్కువ స్థానాలున్నాయి. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలుస్తుందని సర్వే పేర్కొంది. ఇక కోస్తాంధ్రలో చూస్తే గుంటూరు, విజయవాడ, నెల్లూరు స్థానాలను, అలాగే రాయలసీమలో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురంలోనూ తెలుగుదేశం జనసేన కూటమి విజయం తథ్యమని పేర్కొంది. వైసీపీ అత్యంత కీలకంగా భావిస్తున్న ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి స్థానాల్లో టీడీపీ జనసేన స్థానాలను గెలుచుకోనుంది. ఇక వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉత్తరాంధ్రలో కేవలం ఒక అరకు పార్లమెంట్ స్థానంలో మాత్రమే వైసీపీకి గెలిచే అవకాశాలున్నాయని రైస్ సర్వే ఫలితం పేర్కొంది. అలాగే రాయలసీమ విషయానికి వస్తే కడప, రాజంపేట, నంద్యాలలో మాత్రం వైసీపీకి గెలుపు అవకాశాలున్నాయని, ఇక కోస్తాంధ్రలో వైసీపీ కేవలం ఒంగోలు ఒక్కటే గెలిచే ఛాన్స్ ఉందని రైస్ సర్వే పేర్కొంది. ఇక అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర పోటీ ఉండే స్థానాల విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, కోస్తాంధ్రలో నరసరావుపేట, మచిలీపట్నం, బాపట్ల, రాయలసీమలో తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో గట్టి పోటీ అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే వీటిలో అసెంబ్లీ స్థానాల ప్రభావాన్ని బట్టి బాపట్ల, తిరుపతి, విశాఖపట్నం స్థానాల్లో టీడీపీ జనసేన పార్టీలకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ జనసేన పార్టీల పొత్తు ప్రభావం కూడా ఈ పోటీలో గెలుపు ఎవరిది అన్న సంగతి తేలుతుందని పేర్కొంది. తెలుగుదేశం జనసేన పొత్తు ప్రభావం బలంగా పనిచేస్తే కనుక మచిలీపట్నం, విశాఖ స్థానాలు కూడా తెలుగుదేశం కూటమి ఖాతాలో పడే అవకాశం ఉన్నట్లు రైస్ సర్వే వివరించింది. అలాగే కోస్తాంధ్రలో ఒంగోలు వంటి స్థానాలు కూడా అసెంబ్లీ స్థానాల్లో ఫలితాల ఆధారంగానే కూటమి ఖాతాలోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తంగా చూస్తే తెలుగుదేశం జనసేన కూటమి రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాల్లో విజయకేతనం ఎగరవేస్తుందని, అధికార వైసీపీకి ఘోరంగా పరాజయం తప్పదని తమ సర్వేలో తేలిందని రైస్ పేర్కొంది. కేవలం పార్లమెంటు స్థానాలపై జరిగిన ఈ సర్వేలో వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా వైసీపీకి ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులను మార్చేస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులను మార్చినా ఫలితం ఉండదని, దాదాపు 60% పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం కూటమి ప్రభావం చూపే అవకాశం ఉందని సర్వే కుండబద్దలు కొట్టినట్లు తెలిపింది. మరో 20% స్థానాలలో గట్టి పోటీ కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ కూడా తెలుగుదేశం కూటమి వైపే మొగ్గు ఉంటుందని తమ సర్వే చెప్తోందని రైస్ పేర్కొంది. ఇప్పటికే ఎన్నో సంస్థలు ఇదే తరహా ఫలితాలు వెల్లడించగా ఇప్పుడు వెల్లడైన ఈ ఫలితాల్లో టీడీపీ జనసేన విజయం ఖాయమని మరోసారి నిర్ధారణ అయింది.